హలో అండి, నమస్తే. మన ఇంట్లో ఉండే ఒకే ఒక ఉల్లిపాయతో ఇంట్లో ఉండే దోమలను, బల్లులను, పురుగులను, బొద్దింకలను పారద్రోలచ్చండి. దీనికోసం మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది. ఈ వర్షాకాలంలో ఈగలు, దోమలు, బల్లులు ఎక్కువగా మనకి ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయండి. అన్నిటినీ కూడా చాలా తక్కువ ఖర్చుతో 2 నిమిషాలలో మన ఇంట్లో ఉండే వాటితోటే తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి లిక్విడ్స్లను కానీ ఇలాంటి పొగ వచ్చే వాటిని వాడటం వలన ఇంట్లో వాళ్ళందరికీ కూడా శ్వాసకోశ ఇబ్బందులు కానీ, ఎలర్జీలు కానీ, హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలాంటివి ఏవీ లేకుండా 2 నిమిషాలలో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వాడేటివన్నీ కూడా ఇంట్లో దొరికేటివే, న్యాచురల్గా ఉండే వాటిని మాత్రమే యూజ్ చేసినాం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అస్సలకే రావు. ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా లవంగాలను తీసుకోవాలండి. లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు, యూజినాల్ పుష్కలంగా ఉండటం వలన మనకు జీర్ణక్రియకు ఉపయోగపడటమే కాకుండా వీటిని దంతాల నొప్పికి కూడా యూజ్ చేశారండి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు శ్వాసకోశ సమస్యలను నివారించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా 4 కర్పూర బిళ్ళలను కూడా తీసుకోవాలి. కర్పూరాన్ని సరిగా ఉపయోగించినప్పుడు అది నొప్పి నివారణ, చర్మ సంరక్షణ మరియు శ్వాసకోశ ఆరోగ్యానికి సాంప్రదాయ మరియు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణంగా దీన్ని పూజా సామాగ్రి అయిన కర్పూరము గాలిని శుద్ధి చేస్తుంది. కర్పూరాన్ని వాడిన తర్వాత దీన్ని కాల్స్తాం కదండి, దీనివల్ల ఇంటి లోపలి గాలి తాజాగా ఉండి గాలిలోని సూక్ష్మక్రిములు తగ్గుతాయి. దీని ఘాటైన వాసన సహజంగా దోమలు మరియు ఇతర కీటకాలను నివారిస్తుంది. మీరు నొప్పి నివారణ, చర్మ సంరక్షణ లేదా శ్వాసకోశ సమస్యల కోసం కర్పూరాన్ని ఉపయోగించవచ్చండి. ఇక్కడ తీసుకునేవన్నీ కూడా న్యాచురల్ వేనండి. మీరు కర్పూరాన్ని అలాగే లవంగాలను బాగా స్మాష్ చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయను మనము కింద అలాగే పైన బుడిపెను కట్ చేసుకోవాలి. మనము కింద దాన్ని పెట్టేటప్పుడు మనకి స్టాండ్ లాగా కరెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ దానిపై ఉండే పొట్టును మాత్రం ఖచ్చితంగా తీయాలండి. అలాగే ఇక్కడ ముందుగా ఈ ఉల్లిపాయను అలాగే వాడకూడదండి, ఫ్రెష్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మీరు పైన మనము లోతుగా ఉండే విధంగా కట్ చేసుకోవాలండి. దాంట్లో మనకి ఆయిల్ పట్టే విధంగా మనము దీపాంతంలో లోతుగా ఉన్న దాంట్లో ఆయిల్ వేసాం కదండి, అలాగే మనము ఉల్లిపాయను కూడా మనకి నైట్ అంతా వెలగాలి అన్నప్పుడు లోతును మనము ఎక్కువగా తీసుకోవాలండి. మనము ఒకవేళ మధ్యాహ్నం పూట కానీ పగలు పూట అయితే మనకి కొద్దిగా అయితే సరిపోతుంది. నైట్ అయితే ఎక్కువసేపు దోమలు ఎక్కువగా తిరుగుతాయండి. అయితే నేను ఇక్కడ నైట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కువగా లోతును కట్ చేసుకున్నానండి. ఇలా వాటర్ లేకుండా చూసుకోండి. తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత మీరు పువ్వొత్తి కానీ కాడవత్తులు ఉంటాయి కదండి, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ నేనైతే ఇక్కడ వెంటనే దూదిని తీసుకొని అప్పటికప్పుడు పువ్వొత్తిని ప్రిపేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఉండే వత్తులు చాలా సన్నగా పల్చగా ఉంటాయి, కానీ ఇక్కడ నేను పువ్వొత్తిని ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకోవటం వలన మనకి రాత్రంతా కూడా ఇది వెలుగుతూ దోమలు కానీ, బల్లులు కానీ లేదా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, అవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పువ్వొత్తిని నేను ఇక్కడ పెద్ద సైజులో తయారు చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మధ్యలో పెట్టేసేయండి. దీనికంటే ముందుగా మనం దంచుకున్న లవంగాలు, కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదండి, ఈ ఆనియన్స్ మధ్యలో వేసేసిన తర్వాత ఇప్పుడు దూదిని కూడా పెట్టేసేయండి. ఒకవేళ మీరు అలా కాకుండా డైరెక్ట్గా గిన్నెలోనే ఆయిల్ని వేసేసి పువ్వొత్తిని అందులో తడిపేసి కూడా పెట్టేసుకోవచ్చండి. కానీ నేనైతే ఎక్కువగా కట్ చేసుకున్నాను కాబట్టి దాంట్లో ఈ పొడినంతా వేసేసి పువ్వొత్తిని పెట్టుకున్నాను. ఇది నీమ్ ఆయిల్ అండి, వేప నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుందండి దోమలను నివారించడంలో కానీ, పురుగులను ఇంట్లోకి రాకుండా చూసుకోవటంలో. ఒకవేళ మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే మీరు ఆవాల నూనెను కూడా యూజ్ చేయొచ్చు. ఇది 100% న్యాచురల్ అండి. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. ఈ మొత్తం బాటిల్ కూడా 34 రూపీస్కే వచ్చేసింది. మీరు ఇలా ఒక్క ఆయిల్ని తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు అందుబాటులో ఉండే ఆవాల నూనె ఉంటుంది కదండి, దాన్నైనా రెండిట్లో ఏదో ఒకటి మాత్రం యూజ్ చేయండి. కానీ వేప నూనె అయితే 100% న్యాచురల్ అండి. క్రిమి కీటకాలు, దోమలకైతే ఇది చాలా పర్ఫెక్ట్గా 100%గా పనిచేస్తుంది. నేను ఒక క్యాప్ వరకు ఆయిల్ని తీసుకున్నానండి. ఆనియన్ మధ్యలో పెట్టేసిన ఈ పువ్వొత్తి పైన ఆయిల్ని పూర్తిగా తడిపేసేయండి. మనం వేసిన కర్పూరం కానీ లవంగాలన్నీ కూడా పూర్తిగా తడిసిపోతాయండి. ఆయిల్లో ఇలా పూర్తిగా తడిసిన తర్వాత అగ్గిపుల్లతో
ఈ ఆనియన్ మధ్యలో పెట్టిన దాన్ని వెలిగించుకోండి. ఇక్కడ మీరు ఆనియన్నే ఎందుకు తీసుకున్నారనే డౌట్ ఉంటుంది కదండి. ఆనియన్లో సల్ఫర్ ఉండటం వలన ఇది ఘాటైన స్మెల్కి పురుగులు అనేవి దగ్గరికి అస్సలకే రావండి. దీంతో పాటు మనము ఎక్కడ పెట్టినా కూడా దీనివల్ల దోమలు పురుగులు ఎక్కడ అస్సలకే కనిపించవండి, ఇంట్లో నుండి పారిపోతాయి. అందుకొరకే ఇక్కడ ఆనియన్ని మాత్రమే యూజ్ చేశానండి. దీని ఘాటైన స్మెల్కి కూడా పురుగులు రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ వేనండి. అంతేకాదండి, ఉల్లి చేసే మెలు తల్లి కూడా చేయదంటారు. ఆ సామెత ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఉల్లిపాయలలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణకు సహాయపడుతుంది. నేను కిచెన్లో కూడా ఇలాంటిదే ప్రిపేర్ చేసి నైట్ పూట పెట్టేశానండి. దీనివల్ల బల్లులు, బొద్దింకలు, ఈగలు ఎలాంటివి కూడా కిచెన్లోకి రాకుండా ఉంటాయండి. ఇది నైట్ అంతా కూడా అలాగే వెలుగుతూ ఉంటుంది కాబట్టి మనకి అస్సలకే ఒక్క దోమ కూడా ఆ రూమ్లో తిరగదండి. అన్నీ పూర్తిగా పారిపోవటం లేదా ఆ దోమలు అనేవి కొద్దిగా మెత్తబడటం లాంటివి జరుగుతాయి. దీనివల్ల కుట్టడానికి కూడా అవకాశం లేకుండా చేస్తాయి. దోమలైతే ఎక్కువగా విండోస్ దగ్గరనే తిరుగుతాయండి. నేను అందుకే ఆ ప్రదేశంలోనే ఈ ఆనియన్ని పెట్టేశాను. మీరు కావాలంటే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి. మీరు ఇంటి ఆవరణం ముందు, బయట డోర్ ముందు కూడా దోమలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదండి, అక్కడైనా పెట్టేసుకోవచ్చు. నేను కిచెన్లో కూడా పెట్టేసుకున్నానండి. ఎందుకంటే కిచెన్లో బొద్దింకలు అలాగే బల్లుల కోసం పెట్టేశానండి. ఇది అన్ని రకాలుగా వాడుకోవచ్చు. చూసారు కదండి, నేను ఒక 4-5 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చాలా వరకు పూర్తిగా కాలిపోయిందండి. వాసన కూడా ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుందండి కర్పూరం వేయటం వలన. ఇలా మీరు ఎక్కువగా ఆయిల్ని వేసుకున్నారనుకోండి, నైట్ అంతా కూడా అలాగే వెలుగుతుంది కాబట్టి నిద్ర అనేది హాయిగా పడుతుంది. దీనివల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. చూసారు కదండి, దీనివల్ల ఒక్కటే కాదండి, ఎలుకలు, బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న క్రిమి కీటకాలు, పురుగులు కూడా పూర్తిగా నశించిపోతాయి. దీనికోసం మీరు లిక్విడ్లు కానీ కెమికల్స్ని యూజ్ చేయటం వలన మన శ్వాసకోశ ఇబ్బందులే కాకుండా ఆరోగ్యం అనేది పూర్తిగా దెబ్బతీస్తుంది. అంతేకాదండి, వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ దోమల వల్ల వచ్చే రోగాలన్నింటినీ కూడా ఇలా రాకుండా చేసుకోవచ్చండి. తక్కువ ఖర్చుతో 2 నిమిషాల్లో దీనికోసం ఎక్కువగా ప్రిపరేషన్ చేయాల్సిన పని కూడా లేదండి. చిన్నపిల్లలు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని హాయిగా ఇంట్లో పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ అన్నీ కూడా న్యాచురల్వే కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఒక్క దోమ కూడా కనిపించదు. అవన్నీ పూర్తిగా ఇంటి నుండి పారిపోతాయండి. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.